భాగం చదువుకుంటున్నాము. నిన్నటి చదివిన అంశంలో కొంత భాగం చదువుకుంటూ కంటిన్యూ చేసుకుందామండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా బెయిలీ తల్లితో ఎంతో మృదువుగా శాంతంగా ఇలా అన్నారు, ఇప్పటి నుండి బెయిలీ గురించి నువ్వు ఏమాత్రం దిగులు చెందనక్కర్లేదు. నువ్వు నన్ను అడగక ముందే అతని బాధ్యత పూర్తిగా స్వీకరించాను. నేను చెప్పినట్లు వింటానని బెయిలీనే స్వయంగా ఒప్పుకున్నాడు. అతని మంచి చెడ్డలు గమనిస్తానని, అతన్ని ఆనందంగా ఉండేటట్లు చూస్తానని నేను కూడా నీకు హామీ ఇస్తున్నాను. ఏ దిగులు లేకుండా నువ్వు వెళ్ళవచ్చు. తెల్లవారక ముందే మేము చించ్వాడ చేరుకుంటాం. ఇలాంటి వాతావరణంలో ఎక్కువ సమయం బయట ఉండటం నీకు మంచిది కాదు. ఇక దయచేసి తిరిగి వెళ్ళిపో. ఖుదాఫీజ్. బెయిలీ తల్లికి దర్శనం ఇవ్వటం కోసం అదనంగా మరో లాంతర్ కావాలనే నెపం వాడుకున్నారు బాబా. అక్కడి నుండి ముంబాయి రోడ్డు పట్టారు. మెహర్ బాబాతో బయలుదేరిన వారు మొత్తం 45 మంది. అందులో హిందువులు 22, ముస్లింలు 12, జొరాస్ట్రియన్లు 11 మంది ఉన్నారు. ఈ యాత్రలో పాల్గొనడానికి ఉపాసిని మహారాజ్ సాకోరి నుండి యశ్వంతరావును పంపారు. వీరు ఈ ప్రయాణాన్ని తీర్థయాత్రగా అభివర్ణించారు. వీరందరూ దగ్గరగా ఉంటూ 4 వరుసల్లో నడక సాగించారు. ప్రతి ఒక్కరూ వరుసలో నడిచేలా చూసే బాధ్యత గుస్తాద్జీది. ముందుకు వెనక్కు నడుస్తూ ఈ వరుస సక్రమంగా ఉండేలా చూడాలని గుస్తాద్జీని ఆదేశించారు బాబా. దీనితో గుస్తాద్జీ త్వరగా అలసిపోయాడు. ప్రయాణ సన్నాహాల్లో తలమునకలైన బెహరంజీకి నడుస్తుంటేనే నిద్ర ముంచుకొచ్చింది. భుజాన మోసుకొస్తున్న సితార చేజారి పడబోయింది. నిద్రపోకుండా జాగ్రత్తగా రోడ్డుపై నడవమని గుస్తాద్జీ హెచ్చరించాడు. కానీ బెహరంజీ బాగా అలసిపోవడం వల్ల లైన్ తప్పసాగాడు. 4 గంటల తర్వాత వారందరూ చించవాడ గ్రామం చేరారు. రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉన్న బంగళాలో సేదతీరడానికి తగిన ఏర్పాట్లు అర్జున్ సుపేకర్ ముందుగానే చేశాడు. ప్రతి ఒక్కరూ విశ్రాంతి దొరికినందుకు సంతోషించారు. బాబా వారందరికీ టీ, బిస్కెట్లు ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత నడక తిరిగి ప్రారంభించారు. అయితే వయస్సు పైబడిన సదాశివ్ తదితరులు బాగా అలసిపోయారు. బాబా వారి ఫిర్యాదులు వినడం ఇష్టం లేక వారిని ముందుగా తేల్గాం గ్రామానికి రైలులో పంపించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఖింద్ అనే గ్రామం చేరారు. మెహర్ బాబా, సరోష్, రంజు నడకలో ముందుండి తేల్గాం గ్రామం పొలిమేరలకు చేరి ఒక చెట్టు నీడలో మిగిలిన వారి కోసం వేచి ఉన్నారు. 1 గంట లోపే మిగతా వారు కూడా అక్కడికి చేరారు. ప్రతి ఒక్కరూ నడక వల్ల బాగా అలసిపోయారు. అరికాళ్ళు బొబ్బలెక్కాయి. ఘనీకైతే జ్వరం వచ్చింది. అతడికి క్వినైన్ మందును బాబానే స్వయంగా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ చెట్టు నీడలోనే నిద్రపోయారు. ఆ మర్నాటి తెల్లవారుజామున 5 గంటలకే పలహారం కూడా తీసుకోకుండానే నడక ప్రారంభించారు. 4 గంటలు నిరంతరాయంగా నడిచి ఉదయం 9 గంటల ప్రాంతంలో కాంషట్ గ్రామము చేరారు. అబ్దుల్ తాయబ్ కారులో లోనావాలా నుండి బ్రెడ్, వెన్న, జామ్ తీసుకొచ్చాడు. అబ్దుల్ టీ తయారు చేశాడు. దగ్గరలో ఉన్న సత్రంలో పలహారం తిని అక్కడి చెట్ల నీడలో ఆ రోజంతా విశ్రాంతి తీసుకున్నారు. ఆ మరునాడు ఉదయాన్నే 5 గంటలకు తిరిగి నడక ప్రారంభమైంది. అది మే నెల. పగటిపూట ఎండ తీవ్రతకి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉండడం వల్ల ప్రాతకాల సమయంలోనే వారు ప్రయాణం సాగించవలసి వచ్చేది. అరుణోదయ కాంతుల్లో వీరి ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది. అయితే ఆ రోజు నడుస్తున్నప్పుడు బాబా కాలు మెలికపడి బాగా వాచి నొప్పి పెట్టింది. ఎంత నొప్పిగా ఉన్నా లెక్క చేయకుండా బాబా ఎంతో వేగంగా నడిచారు. శిష్యులు విశ్రాంతి తీసుకోమన్నా కూడా బాబా లెక్క చేయలేదు. 3 గంటల తర్వాత లోనావాలా చేరారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత టీ సేవించి తిరిగి తమ నడక సాగించారు.
గంట సేపటికి ఖండాలా గ్రామం చేరారు. తన డైరీలో ఈ ప్రయాణాల గురించి ఇలా వ్రాసుకున్నాడు. మొదటి నుంచి బాబా ఆజ్ఞ ప్రకారం పగటిపూట ఏదో ఒక గ్రామంలో నీటి వనరులతో సహా అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని ప్రయాణ బడలిక పోయేలా అక్కడ విశ్రాంతి తీసుకునేవాళ్ళం. రాత్రి సమయంలో ప్రయాణం కొనసాగించేవాళ్ళం. ప్రతివాడు తన చేతిలో ఒక కర్రను ఉంచుకొని నిరంతరం తన మతానికి లేక విశ్వానికి చెందిన భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఆ విధంగా 4 లాంతర్లు చేతిలో పట్టుకొని వెన్నెల రాత్రైనా అమావాస్య రాత్రైనా నడక సాగించేవాళ్ళం. తెలతెలవారుతుందనగా ఏదైనా గ్రామం కోసం వెతికేవాళ్ళం. ఎందుకంటే అప్పటికి మేమంతా పూర్తిగా అలసిపోయి ఉండేవాళ్ళం. కానీ బాబా నడక మాత్రం ఆరంభంలో ఎంత చురుగ్గా ఉండేదో ముగించేటప్పుడు కూడా అంత చురుగ్గానూ ఉండేది. ఆయనలో ఎప్పుడూ రవ్వంత అలసట కూడా కనిపించేది కాదు. ముఖంలో విసుగును కూడా ప్రదర్శించేవారు కాదు. పైపెచ్చు మాకు హుషారు కలిగించడానికి ఎన్నో తమాషాలు చేసేవారు. బాబా మాలో కొంతమందిని కథలు చెప్పమనేవారు. కొంతమందిని హాస్యరసంతో కూడిన సంభాషణలు చెయ్యమనేవారు. మరికొంతమందిని పాటలు పాడమనేవారు. అలా సమయం తెలియకుండానే గడిచిపోయేది. ఖండాలా గ్రామం ప్రసిద్ధి పొందిన వేసవి విడిది. అక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంది. సయ్యద్ జమేదార్ సుందరమైన ఒక గుడి దగ్గర చెట్ల నీడలో బాబా శిష్యులందరికీ విశ్రాంతి ఏర్పాటు చేశాడు. అక్కడో అందమైన కొలను కూడా ఉంది. వంట సామాగ్రి అంతా తీసుకువచ్చాడు. మాసాజీ ధన్సాక్ అనే క్రొత్త వంటకం వండాడు. అప్పటికి పూనా వదిలి 3 రోజులైంది. చక్కని కమ్మని ఆహారం దొరికి ఎన్నో రోజులు అయినట్లుంది. మండలి వారు హాయిగా భోజనం చేసి సంతృప్తి పొందారు. కుర్రవాడుగా ఉన్నప్పుడు సెలవుల్లో బాబా తరచూ కొండలతో ఉన్న ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఆయనకి ఈ ప్రదేశం అంటే ఎంతో ఇష్టం కూడా. మర్నాడు మధ్యాహ్నం వరకు అక్కడే ఉందామని నిర్ణయించారు. సాయంత్రం కర్రా బిళ్ళ ఆట ఆడారు. భోజనానంతరం అక్కడే నిద్రపోయారు. ప్రతి ఒక్కరూ 7 గంటలకల్లా నిద్ర లేచారు. కొంతమంది కాళ్ళు పగిలి బొబ్బలు ఎక్కి తోలు చెప్పులతో నడవలేకపోతున్నారు. బాబాకు ఇవన్నీ తెలుసు. బెయిలీని ముంబై పంపి టెన్నిస్ ఆటలో వాడే కాన్వాస్ బూట్లు తెప్పించారు. బొబ్బలు ఎక్కి నడవలేని వారందరినీ కాన్వాస్ బూట్లు వేసుకోమన్నారు. సాయంత్రం 5 గంటలకు ఖోపోలి అనే గ్రామానికి బయలుదేరారు. 1 మైలు దూరం నడిచిన తరువాత ఖండాలా కొండల్లోని భోర్ఘాట్ రోడ్డు ఎక్కారు. అక్కడ నుండి కొండ దిగుతూ పోతే ముంబై వస్తుంది. వీరందరి సామాను మోసుకొస్తున్న ఎద్దుల బండి అందరికంటే ముందు ఉంది. ఈ కొండలు చాలా వాలుగా ఉన్నాయి. ఎడ్లబండి దాదాపు పల్టీ కొట్టబోయింది. బండి వెనకాల ఉన్న వారంతా త్వరగా పరిగెత్తి బండి పడిపోకుండా ఆపారు. బండి చక్రాలకు బోర్డులు లాంటివి పెట్టి బ్రేకులుగా పనిచేసేటట్లు ఏర్పాటు చేశారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. కొండపై నుండి వాలుగా ప్రయాణించడం కాబట్టి బాబా శిష్యులు అందరూ బండి చక్రాలు పట్టుకొని వేగాన్ని తగ్గించుకుంటూ నడిపించారు. కొంత దూరం నడిచాక జమేదార్ చౌదరి ఇద్దరూ కనపడటం లేదని గుర్తించారు. బాబా ఆందోళన చెందారు. కొంతసేపు వెదికారు, కానీ ఎక్కడా కనబడలేదు. ఖోపోలి గ్రామం చేరిన తరువాత తప్పిపోయిన ఇద్దరూ తిరిగి వచ్చారు. అందరూ నడిచే దారి వదిలి వాళ్ళు మరో దగ్గర దారిన ప్రయాణించారట. దానితో తన ఆజ్ఞను మితిమీరి ప్రవర్తించినందుకు శిక్షగా వారిని వెనక్కి పంపేస్తానని బాబా కోప్పడ్డారు. చేసిన తప్పును క్షమించమని వాళ్ళు ఇద్దరూ ప్రాధేయపడ్డారు. కొంత దూరం కలిసి వస్తుందని, తాము అలా వెళ్ళామని, ఆ తగ్గిన దూరం బాబాకు కలిగించిన ఆవేదనతో
సరిపోల్చదగింది కాదని తెలుసుకున్నారు. ఘనీ స్నేహితుడు అబ్దుల్ రజాక్ బాబా బృందం ఉన్న చోటికి తినుబండారాలు తీసుకువచ్చాడు. అబ్దుల్ రజాక్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని ఘనీ బాబాకు సూచించాడు. కానీ ఖోపోలి గ్రామ సరిహద్దు కొండల్లో విశ్రాంతి తీసుకుందామన్నారు బాబా. ఆ రోజు గురువారం, హిందువులు గురువును పూజించే రోజు కాబట్టి ఉపాసనీ మహారాజుకి ఆరతి ఇచ్చారు. అందరూ టీ త్రాగారు. రజాక్ తీసుకొచ్చిన మామిడి పళ్ళు తిన్నారు. రాత్రి 9 గంటలు అయ్యాక లాంతర్లు తీసుకొని చౌక్ గ్రామం వైపు బయలుదేరారు. నెర్వస్కి కాళ్ళు లాగుతున్నాయి. అయినా అందరితో కలిసి నడుస్తున్నాడు. అతని నడక ఎలా ఉందంటే ఎగురుతూ డాన్స్ చేస్తున్నట్లు ఉందని బాబా చమత్కారంగా అంటూ నర్వస్ను మరికొంతమందిని, ముఖ్యంగా కాళ్ళు బొబ్బలు ఎక్కి పాదాలు పగిలి నడవలేని వారిని ఎద్దుల బండిలో రమ్మన్నారు. నక్షత్రాలు చంద్రుని కాంతిలో 20 మైళ్ళు వేగంగా నడిచి తెల్లవారుజామున 2 గంటల సమయంలో చౌక్ గ్రామం చేరారు. స్థానికులు ఏదో దొంగల ముఠా తమ గ్రామం వచ్చిందని భయపడ్డారు. విషయం తెలుసుకొని బాబా బృందానికి అక్కడికి కొంత దూరంలో ఉన్న చక్కని విశ్రాంతి ప్రదేశాన్ని సూచించారు. బాగా అలసిపోయిన బాబా బృందం మరో అడుగు కూడా వేయలేమని ప్రాధేయపడి ఆ రోడ్డు ప్రక్కనే తమ పరుపు చుట్టలు వేసుకొని నిద్రపోతామని అన్నారు. అయితే తనతో పాటు రమ్మనమని ఆదేశించి వారందరూ బస చేయడానికి తగిన ప్రాంతాన్ని బాబా వారికి చూపించారు. మండలి నిద్ర లేచేసరికి బాగా ఎండెక్కింది. చుట్టూ చూసేసరికి ఎంత అందమైన ప్రాంతాన్ని తమ కోసం బాబా ఎంపిక చేశారో అర్థమైంది. ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లతో చల్లని నీడ విస్తరించి ఉంది. ఆ చెట్ల మధ్య ఒక బావి కూడా ఉంది. మధ్యాహ్నం కూడా విశ్రాంతి తీసుకొని పాన్వెల్ గ్రామం వెళ్ళడానికి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బయలుదేరారు. చీకటి పడక మునిపే చాలా దూరం నడిచారు. లాంతర్లు వెలిగించుకుని ఆ దీపపు కాంతిలో తిరిగి నడక సాగించారు. పాన్వెల్ సమీపిస్తుండగా కొండపైన వెలిగే మంటల వైపు చూపించారు బాబా. ఆ చీకటి రాత్రిలో నక్షత్రాల కాంతిలో చాలా మనోహరంగా ఉంది ఆ దృశ్యం. రాత్రి 9 గంటల ప్రాంతంలో పాన్వెల్ గ్రామం చేరారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న సత్రంలో దిగి వెంటనే నిద్రకు ఉపక్రమించారు. ప్రతి ఒక్కరూ నిద్రలోకి జారిపోతుంటే లాంతర్లు లేకుండా రాత్రిపూట బయటకు వెళ్ళకండి, ఇక్కడ తేళ్లు ఉన్నాయని బాబా హెచ్చరించారు. ఫరేదూన్ రాత్రిపూట లేచి మూత్ర విసర్జనకు బయటకు వెళ్ళాడు. లాంతర్ తీసుకెళ్లడం మరచిపోయాడు. తిరిగి వచ్చి పడుకోబోతూ అరే లాంతర్ మరిచిపోయానే అనుకుని తప్పు చేశాను, అయినా తేలు కొట్టలేదు కదా అని సంతోషిస్తాడు. అయితే ఉదయాన్నే చొక్కా మార్చుకుంటుంటే ఒక తేలు అతని వీపుపై కాటు వేసింది. ఆ బాధ అంతా ఇంత కాదు. ఇక్కడ బాబా అందరినీ తన ప్రకటనతో ఆశ్చర్యచకితులను చేశారు. మనం పాన్వెల్ చేరుకున్నాం. ఇక్కడ సముద్రం భూమిని తాకుతోంది. దీనితో మనం కాలినడకతో చేపట్టిన తీర్థయాత్ర ముగిసింది. కాలినడకన చేపట్టవలసిన ప్రయాణపు పరిమితి పూర్తి చేశాం. మనం ఇక్కడి నుంచి ముంబాయికి ట్రక్కులో వెళదాం అన్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత పెద్ద ట్రక్కు అద్దెకు తెచ్చారు. దాంట్లో ముంబాయి ప్రయాణం ప్రారంభమైంది. ముంబ్రా అనే చోట రెస్టారెంట్లో స్వీట్లు, కేకులు, టీ ఆర్డర్ చేశారు బాబా. బాబా చాలా ఆనందంగా ఉన్నారు. ఇష్టమైతే కూల్ డ్రింకులు కూడా తీసుకోమని బాబా మండలి వారికి చెప్పారు. అంతేకాదు అహ్మద్ అబ్బాస్, అసర్ సాహెబ్లకు సిగరెట్లు కూడా ఇచ్చారు. బాబాకు తెలుసు వారిద్దరూ ధూమపాన ప్రియులని. సాయంత్రం 4 గంటలకు ట్రక్కు ముంబాయి చేరింది. చమన్ బాబా సమాధి దగ్గర ట్రక్కును ఆపారు. తాను ట్రక్కు వద్ద నిలబడి శిష్యులందరినీ సమాధి లోపలికి వెళ్ళి నమస్కరించుకు రమ్మన్నారు బాబా. వారందరూ బయటకు తిరిగి వచ్చేసరికి రోడ్డు ప్రక్కన సమాధి దిశలోనే బాబా సాష్టాంగ ప్రణామం చేస్తూ కనబడ్డారు.
సమాధి దగ్గర నుంచి నడుచుకుంటూ చార్నీ రోడ్లో గల మున్షీ రహీం ఇంటికి వెళ్ళారు. అనుకూలమైన బంగళా దొరికేదాకా అక్కడే ఉండాలనుకున్నారు. బాబా స్నానం చేశారు, బట్టలు మార్చుకున్నారు. అందరినీ స్నానం చెయ్యమని ఆదేశించారు. దారిలో కొన్ని కష్టాలు పడినప్పటికీ భిన్న మతాలు, కులాలకు చెందిన వారందరితో తాను చేపట్టిన తీర్థయాత్ర విజయవంతమైందని బాబా ప్రకటించారు. బాబాతో ముంబాయికి ఈ పాదయాత్రలో పాల్గొన్న 45 మందిలోనూ కొంతమంది వివరాలు: అబ్దుల్ రహమాన్ ఆదికే ఇరానీ 19, అహ్మద్ అబ్బాస్ 29, అసర్ సాహెబ్, అర్జున సుపేకర్, బాబురావు సైకిల్వాలా, బెయిలీ, బాల్ టంబట్, బెహ్రంజీ, చౌదరి, పరేడూన్ డ్రైవర్, గంగారాం, ఘనీ మున్సిఫ్, గుస్తాజ్జీ, జాదవ్, జమేదార్, బ్రదర్ జాల్, అంకుల్ రుస్తుం, మాసాజీ, కొండీరాం, మధు, ఖొదాదాడ్, నర్వస్, రామ్జు అబ్దుల్లా, రుస్తుం కే ఇరానీ, రుస్తుం జఫ్రాబాదీ, సదాశివ పటేల్, సరోష్ కే ఇరానీ, సయ్యద్ జమాదార్, సయ్యద్ సాహెబ్ విఠల్, స్లాంసన్ హన్సోటియా, యశ్వంతరావు ఉపాసనీ మహారాజ్ శిష్యుడు. ఆ అనంతత్వంలో కలిసిపోయినప్పుడే భగవంతుని గురించి కీర్తనలు పాడాలి. ఇందులోని మాధుర్యాన్ని అనుభూతి పొందడానికి ప్రతి ప్రాపంచిక విషయాన్ని భగవంతుని ప్రేమజ్వాలకు అర్పించాలి. దేవదేవుని అనురాగం మెహర్ బాబా రూపంలో మండలి వారు తిలకించారు. మండలి పెదవులపై ఆ పాట ప్రతిధ్వనిస్తుండగా ప్రారంభమైంది. మంజిల్ ఇమీం మెహర్ బాబా ఆశ్రమం. ముంబైలోని మంజిల్ ఇమీం మెట్ల ముందు కూర్చున్న బాబా 1922 నుండి 23. ఇక్కడ బాబా ఉన్న చిత్రం. మే 29న మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్ పండుగను మున్షీ రహీం ఇంట వేడుకగా జరుపుకున్నారు. మున్షీ రహీం తన ఇంటికి ఎదురుగా ఒక పెద్ద పందిరి మండపం ఏర్పాటు చేసి ఒక ముస్లిం మత పెద్ద ఇమాం చేత ప్రార్థనలు చేయించాడు. ఆ ప్రదేశం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మెహర్ బాబా మండలి వారందరినీ తెల్లవారుజామున 4 గంటల కల్లా నిద్రలేపారు. కొన్ని ఖురాన్ పద్యాల గ్రామ్ఫోన్ రికార్డులు వేయమన్నారు. స్నానాలు చేసి దుస్తులు మార్చుకుని ముస్లిం మతానికి చెందిన శిష్యులు నమాజ్ చేయడానికి పందిరి క్రింద కూర్చున్నారు. బాబా కూడా వారికి దగ్గరలోనే కూర్చున్నారు. ఆ చుట్టుప్రక్కల ఉన్న మహమ్మదీయులందరినీ కూడా నమాజుకు రమ్మన్నారు. దాంతో ఈ ప్రాంతమంతా ఈద్గా లాగా నమాజు ప్రార్థనలు చేసే ప్రదేశం మారింది. కొత్త వారెవరికీ తెలియకపోయినా వారు చేసే ప్రార్థనలు అన్నీ అందుకునే ఆ సర్వేశ్వరుడు వారందరి మధ్యనే ఉన్నాడు. ప్రార్థనలు అయిపోయాక అందరూ బాబాకి గౌరవంగా నమస్కరించారు. సయ్యద్ సాహెబ్ వండిన సుగంధభరితమైన శాకాహార వంటకాలను తీసుకున్నారు. బాబా చాలా ఆనందంగా ఉన్నారు. రోజంతా ఆటలతో పాటలతో గడిచింది. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ మరునాడు బాబా మండలి కోసం బంగళా వేట తీవ్రం చేశారు. 4వ రోజున మెయిన్ రోడ్ GIP రైల్వే స్టేషన్ ఎదురుగా దాదర్లో 167 నెంబరు గల ఒక పెద్ద బంగళా దొరికింది. బాబా కూడా ఆ బంగళా అనువుగా ఉందన్నారు. ఆ ఇంటి యజమానితో అద్దె కుదుర్చుకొని రాతకోతలు పూర్తి చేయడానికి మరో 2 రోజులు పట్టింది. ఆ బంగళా యజమాని పేరు హాజీ అబ్దుల్ రహమాన్. సంవత్సరానికి 350 రూపాయల అద్దెతో బెహ్రంజీ పేర ఆ బంగళాని అద్దెకు తీసుకున్నారు. తర్వాత స్లాంసన్ ఆధ్వర్యంలో చెక్కలతో అడ్డుగోడలు కట్టి భవనాన్ని మరిన్ని విభాగాలుగా విభజించే పనిని వడ్రంగి వారు మొదలుపెట్టారు. మేడపైకి వెళ్లే దారిలో ఉత్తరాన ఉన్న పెద్ద గదిని వంటశాలగా మార్చారు. పై అంతస్తులో ఒక పెద్ద హాలు, కుడివైపున చిన్న గదులు 2 ఉన్నాయి.
వాటిలో ఒక గదిని ప్రత్యేకించి బాబా కోసం కేటాయించారు. మరొక గదిలో గుస్తాజ్జీ ఉండేవారు. బాబా ఆదేశానుసారం పెద్ద హాలులో సదాశివ్, బెహ్రంజీ, మరొక మండలి సభ్యుడు ఉండేవారు. మిగిలిన మండలి వారంతా భవనం యొక్క క్రింది అంతస్తులో నివసించేవారు. నివాసయోగ్యంగా ఉండడం కోసం నివాస స్థలాన్ని చెక్కతోనూ గోనె సంచులతోనూ తయారు చేయబడిన అడ్డుగోడలతో విభాగాలుగా చేశారు. మొత్తం మీద 8 చదరపు అడుగుల విస్తీర్ణం గల 13 గదులు తయారు చేయించారు. ముందు వసారాలో గల ఎడమవైపు గదిని బెయిలీకి కేటాయించారు. మరొక మండలి సభ్యుడు కుడివైపున ఉన్న గదిలో ఉండి కాపలాదారుగా వ్యవహరించేవాడు. బంగళా ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉంది. పెద్ద వరండా, మంచి వెలుతురు, గాలి చక్కగా ఉన్నాయి. వెనకాల విశాలమైన ఖాళీ స్థలం, ముందు భాగంలో కొద్దిపాటి స్థలం ఉంది. అయితే ఎక్కడా చెట్లు లేవు. బంగళాకు వెలుపల ఉత్తరాన మరో వంటగది, మరుగుదొడ్డి, దక్షిణాన కాపలాదారు కోసం చిన్న గుడిసె ఏర్పాటు చేశారు. బంగళా లోపలి భాగంలో అవసరమైన మార్పులు చేసిన తరువాత బాబా మండలి వారందరూ జూన్ 7వ తేదీన బంగళాలోకి మారారు. అందరూ సమావేశపు హాలులో ప్రప్రథమంగా కలుసుకుని ఆ భవనానికి ఏమి పేరు పెట్టాలా అని చర్చించారు. ప్రతి ఒక్కరూ తమ సలహా ఇచ్చారు. కానీ మంజిల్ ఇమీం అని హౌస్ ఆఫ్ ది మాస్టర్ గా ఈ బంగళా పేరును బాబానే స్వయంగా నిర్ణయించారు. ఆ రోజు సాయంత్రం కవ్వాలి ఏర్పాటు చేసి ఇరుగు పొరుగు ముస్లింలు అందరినీ ఆహ్వానించారు. ఈ క్రొత్త బంగళాలోకి ప్రవేశించడానికి 2 రోజుల ముందుగా మెహర్ బాబా ఘనీని పిలిచి తన ఆదేశాలు 7 వ్రాయించి వాటిని అందరికీ ఇచ్చి ముట్టినట్లు సంతకాలు తీసుకోమన్నారు. మంజిల్ ఇమీంలోకి ప్రవేశించిన తరువాత మండలి వారందరూ తన ఆదేశాలు తోచా తప్పక పాటించాలని మెహర్ బాబా ఆజ్ఞ. మెహర్ బాబా 7 ఆదేశాలు. తానిచ్చిన ఆధ్యాత్మిక ఆదేశాలను ప్రతి ఒక్కరూ తోచా తప్పక పాటించాలి. 2, ప్రస్తుత గ్రూపులో ఉన్న వారితో కానీ మరి ఇతరులతో కానీ అత్యంత ప్రేమాభిమానాలు కలిగి ఉండటం లేదా పూర్తిగా విడిపోవడం అన్నది తన ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ పాటించాలి. 3, మద్యం లేదా మత్తు పదార్థాలను 12 మాసాల వరకు ముట్టరాదు. అలాగే బాబా అనుమతించినప్పుడు మినహాయిస్తే భార్యతో శారీరక సంపర్కం కూడదు. 4, బంగళాలో నివసించే వారందరికీ ఆమోదయోగ్యమైన పదార్థాలనే తినాలి, త్రాగాలి, దుస్తులు ధరించాలి. చేపలు, మాంసం, గుడ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. 5, ఏదేని ప్రమాదాలు సంభవిస్తే తప్పించి రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు అందరూ బంగళాలోనే ఉండాలి. 6, ప్రతి ఒక్కరూ తనకిచ్చిన బాహ్య జీవన విధులు తప్పక నిర్వర్తించాలి. 7, ఎట్టి పరిస్థితుల్లోనూ తన సహవాసం వదిలిపోరాదు. యావత్ ప్రపంచం తనకు ఎదురు తిరిగిందని భావించినా నేను ఆజ్ఞాపిస్తే తప్ప ఎవ్వరూ తనని వదిలిపోరాదు. గమనిక, నా ఆజ్ఞలకు కట్టుబడి ఉండేవారు ఈ పై 7 ఆదేశాలలో దేనినైనా కావాలని అతిక్రమించితే నేను నా గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని మీ అందరి నుండి దూరంగా ఉంటాను. ఆహార పానీయాలు పూర్తిగా మానివేస్తాను అని బాబా పేర్కొన్నారు. బాబా సోదరుడు జాల్ మరికొంతమంది అయితే బాబా ఆజ్ఞానుసారం తమ బొటనవేలును సూదితో గుచ్చుకొని అక్కడ నుంచి వచ్చే రక్తాన్ని తమ అరచేతిలో నొక్కి పట్టుకొని బాబా ఆజ్ఞలన్నింటినీ శిరసావహిస్తామని, చివరి క్షణం వరకు బాబాతో ఉంటామని ప్రమాణం చేశారు. పైన చెప్పిన 7 ఆజ్ఞలలో 2వ ఆదేశం వల్ల ఆదికే ఇరానీ విషయంలో ఏం జరిగిందో తెలిపే ఉదాహరణ ఇలా ఉంది. అవతార్ మెహర్ బాబాకి జై. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి జై బాబా తెలియజేసుకుంటున్నాను. మన గ్రూప్ సభ్యులందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. 393వ పేజీలో 3వ పేరా నుండి చదవాలండి.